అందరికి శనార్థులులా ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? మరి నేనైతే జబర్దస్త్గా ఉన్నా. ఇక సిట్టం వచ్చిందంటే చాలిగా గమ్మత్ గమ్మత్ ముచ్చట్లయితే పట్టుకొని వస్తుందని తెలుసు కదా. ఇక ఆలస్యం దానికి ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పాలి. బాలికల హాస్టల్లో పిల్లల తిప్పలు, మాకు మంచి అన్నం పెట్టరా సార్లు. కొత్త పథకానికి రిబ్బన్ కట్ చేసిండు బట్టి సారు. ఇక జోరు మీద ఉన్నది పో జనాల తీరు. పాత ఇనుప సామాన్లకు అమ్ముకుంటున్న పుస్తకాలు, ఇదేందయ్యా అంటున్న జనాలు. కల్కి సినిమా ముచ్చట తెచ్చిన తమ్ముడు, సినిమా ఉన్నదంట సూపరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు టీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ మీద మాటల యుద్ధం చేసిందని చెప్పాలులా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్లకు గంప గుత్తుగా అమ్ముడుకోబోయిందని రేవంత్ రెడ్డి సార్ అయితే అనబట్టిండు. మరిగా ముచ్చటేందో సార్ చూద్దామా. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇవాళ ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టిండోళ్ళ. ఆ విలేకరుల సమావేశంలో సార్ అయితే కేసీఆర్ మీద ఫుల్ మండిపడ్డాడు. అయితేనంటే కేసీఆర్ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీని కూలగొట్టాలనే ఆలోచన కేసీఆర్ది. మొన్న జరిగిన ఎలక్షన్లలో 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదు. ఇంకెక్కడుంది బీఆర్ఎస్ పార్టీ? కేసీఆర్ చక్కగా ఉంటే ఇవాళ గట్ల జరిగేదా? కేవలం కాంగ్రెస్ వాళ్ళని దెబ్బ కొట్టేటందుకే ఇవాళ కేసీఆర్ గంపగుత్తగా బీజేపీ వాళ్ళకి అమ్ముడు పోయిండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది 2వ స్థానంలో కూడా రాలేదు. ఒక్కొక్క దగ్గర 4వ స్థానానికి పడిపోయినా కేసీఆర్కి మాత్రం సిగ్గు లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడం ప్రజలు తప్పన్నట్లు ఇంకా మాట్లాడేటందుకు కొంచెమైనా ఉండాలి అని రేవంత్ రెడ్డి సార్ అనబట్టిండు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో 3rd ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనిపించగలగలేదు. ప్రజలు తప్ప అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళ ఓట్లు వేయకపోవడం. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకల్లా 16% ఓట్లు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం దంపకుతో తీసుకుపోయి బీజేపీ ఓటు వేసింది. సిరిసిల్ల బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో? సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ దెబ్బతీయడానికి? వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నది ఆడు కూడా 3rd ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనిపింపు కలగాల్సిన అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు కేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది. తలుపులు పూసి కాళ్ళు పట్టుకుంటుండో కట్ల తలకాయ పెట్టుకుంటో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నమ్ముతారా? ఏందో నువ్వులా ఈ సమాజం. చదువుకున్న వాళ్ళకే చదువు విలువ ఎక్కువ తెలుస్తుంది కదా, కానీ కొందరు చదువుకున్న సన్నాసులు కూడా గిట్ల చేయబట్టే చదువుల తల్లిని పాత ఇనుప సామాన్లకి కిలోల చొప్పున అమ్ముతున్నారట. మరిగా ముచ్చట ఏందో చూద్దామా. ఈ లోకం పాడుగాను, లోకంలో కనివి ఎరగని రీతిలో వింత సంఘటనలు జరుగుతున్నాయి. చదువుకున్నోడంతే చదువుకోనోడంతే, అయినా చదువులో తెలిసినోడు ఇట్లా చెయ్యాడు. అయ్యో, అసలు సంగతి ఏంటంటే పాపం చిన్నపిల్లగాళ్ళు చదువుకున్న పుస్తకాలను కూడా అడ్డికి పావుసరి కిలో లెక్క నమ్ముకుంటారు ఈ బద్మాషిగాళ్ళు. అయినా చదువు రానోడు, చదువు గురించి తెలియని వాడు వింత పశుతోటి సమానం. సర్కారు బల్లె పుస్తకాలు లేకపోతే పొల్లగాలు చదువుకునేటందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరికీ బుక్కుల పంపిణీ చేసేందుకు శాతం అయితలేదు, కానీ పొల్లగాల బుక్కులు అమ్ముకునేటందుకు మాత్రం తయారయ్యారు. అసలు ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిందిల్లా. అక్కడున్న ఎన్టీఆర్ స్టేడియం వెనకమర్లో ఉన్న ఆశ్రమ ట్రైనింగ్ సెంటర్ నుంచి పిల్లగాళ్ళు చదువుకునే పుస్తకాలను లింగాల రోడ్లో ఉన్న పాత ఇనుప సామాన్కి అక్కడున్న పాఠశాల సిబ్బంది దొంగలు కిలోల లెక్కన అమ్ముకున్నారట. అయినా మీకు గింత కూడా మానవత్వం లేదా? మీరు గిట్లా అమ్ముకుంటూ పోతే పొల్లగాల చదువులు ఎట్లా అని జనాలందరూ అనబట్టిర్రుల్లా. పుస్తకాలు తెచ్చుకున్నాను స్టేడియం వెనకాల. ఆయన వచ్చి ఫిలిసప్ అయితే తెచ్చుకున్నాను, నాకు అమ్మిండు పాసమల్లా. జయశంకర్ మన బెక్కం శంకర్ అంటే ఆయన. ఆయనకి అమౌంట్ ఇంక ఇవ్వలేదు. ఎంత లెక్క అయితే 6,900 అయింది. నువ్వు ఎట్లా తీసుకున్నావు? ఆయన వచ్చి అమ్మింది కదా మన పాత బుక్లను మేము అనుకున్నాం కదా. పాత ఎట్లా తెలియదు కదా మాకు పాస్ అవ్వను కాబట్టి ఇప్పుడు
ఎండాకాలం అయిపోయింది కాబట్టి పుస్తకాలు ఇచ్చారు కదా, మనం అయిపోయిన పుస్తకాలు అనుకుని మేము తెచ్చుకున్నాం అంతే. మేము అల్లని పోయింది దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు. అన్న వచ్చి పిలిస్తే పుస్తకాలు ఉన్నాయంటే అయిపోయిన పాత పుస్తకాలు ఏమనుకొని మేము తెచ్చుకున్నాం అంతే. కదా నీకు కూడా అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, టైం అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, ఇప్పుడు దానికి ఆల్రెడీ అయిపోయినాయి అంటే ఉంటాయని మేము తెచ్చుకున్నాం. అట్లా మేము అలా పని చేసిన వాళ్ళం కాదు, మాకు సంబంధం లేదు. మేము పాస్తామాను బుక్ తెచ్చుకున్నాయంటే పోయినా తెచ్చుకున్నాం. నా పేరు అన్నపూరి మార్కండేయుడు. ప్రధాన రహదారి గుండా ఉన్న ఈ యొక్క పాత ఇనుప సామాన్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన బుక్కులు ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకుంటే కాంట్రాక్టర్లు తెలియదు కానీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. నేడు ఏబీపీ బంద్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా బుక్కులు ఈరోజు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు సకాలంలో పిల్లలకు చేరవేయాలనేసి నేడు ఏబీపీ బంద్ లో ఈరోజు పాల్గొన్నాం. ఇదే రోజు మాకు ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి రావడం దారుణం. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు లేవు కానీ అదే విద్యార్థులకు సంబంధించిన పంపిణీ చేయాల్సిన బుక్కులు నేడు ఇదో పాత ఇనుప సామాన్లలో కిలో లెక్కన అమ్ముకున్నారు. ఇవి రేపు బజ్జీలకో బోండాలకో అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదుల్లా. దేనికైనా కూడా ఎక్కువ పానం పెట్టుకోవద్దు. అసలు జీవితం అంటేనే ఒక నీళ్ళ బుడగ లెక్క, అది ఎప్పుడు వలుగుతుందో ఎవ్వరికి తెలియదు. అట్లనే మన మనిషి జీవితం కూడా ఎప్పుడు ఏమవుతుందో కూడా అస్సలు చెప్పలేముల్లా. నేను ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే పుట్టుడే మనమంతగానే మన జీవి ఎప్పుడు ఎట్లా పోతుంది అనేది ఆ మీద ఉన్న భగవంతుడు డిసైడ్ చేస్తాడు. మనకు భూమి మీద ఎంతవరకు నూకలు ఉంటే అంతవరకు బతుకుతాం. ఈ పాటి జీవితానికి ఎన్ని అంగులు, ఎన్ని వైభాగాలు, ఎన్ని లొల్లులు, ఎన్ని పంచాదులు. ఉన్నొక్క జీవితాన్ని ప్రశాంతంగా బతకకుండా ఆగమాగం చేసుకుంటున్నారు జనాలందరూ. ఉన్నన్ని రోజులు మంచిగా బతికి పోయేటప్పుడు మంచి పేరుని తీసుకొని పోతే సాలుల ఈ జీవితానికి. పాపం ఈ ఉత్తరప్రదేశ్లో మహబూబా అనే జిల్లాల హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేసే బ్యాంక్ మేనేజర్ రాకేష్ సిండే అకస్మాత్తుగా డ్యూటీ చేసుకుంటేనే ఆయన కూసున్న కుర్చీలో ఒకటేసారి తలకాయ వలిసి పడిపోయిండు. పాపం పని ఒత్తిడి వల్లనే అట్లా జరిగిందంట. అక్కడ పనిచేసే ఆయనతోటి ఉద్యోగులు ఆయనకు సిపిఆర్ చేసినా కూడా పానాలైతే నిలవలేదోల్లా. అన్న అక్కడికక్కడే జీవిడిచిండు. పాపం కదా, అన్న ఎంతగానో తల్లడిచ్చిండో. మీరు అందరు కూడా జాగ్రత్తగా ఉండుల్లా. ఏమున్నా కూడా ప్రశాంతంగా ఉండాలి. మనుషులకే కదా కష్టాలు, ఆ బాధలు అన్ని పక్కకు పెట్టి ప్రశాంతంగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. ట్రాఫిక్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా, ఎన్ని కొత్త రూల్స్ పెట్టినా కూడా ఇక హైవేల మీద, ఇక రోడ్ల మీద రువ్వుడుతోని ఇక బండ్లు, బస్సులు, కార్లు, ఇక లారీలు నడిపేటోళ్ళు అయితే అస్సలు వింటలేరులా. గట్లా హై స్పీడ్ తోని వాహనాలు నడిపి పానాల మీదకి తెచ్చుకుంటుర్రు. ఇక అట్లనే వేరేటోళ్ళ పానాలు పోవడానికి కూడా కారణమవుతుర్రు. మరి నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తానంటే ఓసారి మీరే చూడండి, అర్థమవుతుంది అన్ని మీకే. ట్రాఫిక్ పోలీస్ అన్నలు ఎన్ని కొత్త కొత్త నిబంధనలు పెట్టినా కూడా ఏం లాభం లేకుండా పోతున్నదుల్లో. ఎందుకంటే వాళ్ళ పొగటి తీరు మీద వాళ్ళే పోతున్నారు. వాళ్ళు స్పీడ్గా పోయి పానాలు తీసుకునేదే కాకుండా వేరేటోళ్ళ పానాలు కూడా తీస్తున్నారు. హైవేల మీద పోయేటోళ్ళకి స్పీడ్ లిమిట్లు కూడా పెట్టిర్రు. కానీ అవి పాటిస్తారా? అసలుకే పాటించరు. వాళ్ళ రువ్వడి వాళ్ళదే. రోడ్డు మీద ఉన్న లారీలు ఎట్లా నడపాలి, జర జాగ్రత్తగా చూసుకుంటే జనాలు వస్తున్నారా పోతున్నారా అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రోడ్డు మీద నడపాలి కదా. గట్లా జాగ్రత్తగా నడుపుతూనే చేరుకునే గమ్యాన్ని చేరుకుంటాం. లేదనుకో గమ్యం ముచ్చట పక్కకు పెడితే మనం వేరే గమ్యంకు పోతాం. అయితే ఈ ముచ్చట ఏంటంటే హన్మకొండ జిల్లాలో ఓవర్ స్పీడ్ తోటి ఒక లారీ అదుపు తప్పి బోల్తా పడ్డది. అది బొగ్గు లారీ. కమలాపురం మండలం ఉప్పల్ల సిరిమల చేరాలనే ఒక మనిషి ఇంట్లోకి ఈ లోడు మీద ఉన్న బొగ్గు లారీ దూసుకొని పోయింది. ఇంకా నయ్యముల్లా ఆ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఈ ప్రమాదం ఏం జరగలేదు. ఎవరైనా ఉన్నట్టే ఫుల్ ప్రమాదం అయ్యేది. అట్లా ఆ లారీ ఇంట్లోకి ఓవర్తోటే కరెంటు స్తంభాలు ఇరిగి కింద పడ్డాయి. ఈ ఒక్కసారే కాదు ఈ ప్రమాదం జరిగింది. చాలా సార్లు గిట్లనే జరిగినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. లారీ నడిపేటోళ్ళు అయితే వాళ్ళ పోగట తగ్గించుకుంటలేరు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఇంటనే లేరంట. లారీ తాగిన వీళ్ళు డ్రైవింగ్ చేయడం వల్ల 100-150 స్పీడ్లో రావడం వల్ల ఇక్కడ లారీ బోర్ల పడ్డది. 2 కరెంటు పోల్లు ఇరిగినాయి. కరెంట్ అంతా తెల్లని దాకా అంత ఆగమాగం ఉన్నది. ఇక్కడ ఓవర్ స్పీడ్ నడుపుతారు, బాగా తాగుతారు. తాగి నడపకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. ఇళ్ళకి వస్తానే ఇండ్లు కూలిపోతానే ఇట్లా జరుగుతుంది. రోడ్ల కొండి అవుతానే ఇళ్ళకి కూలిపోతానే జీవితాలు, ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతానే. మొగళ్ళు చచ్చిపోతారు, ఆడవాళ్ళు చచ్చిపోతారు. ఇళ్ళలో వచ్చి వస్తానే బాగా తాగి 150-100 ఓవర్ స్పీడ్ నడపడం వల్ల నైట్ 1 గంటకి ఇక్కడ లారీ బోర్ల పడ్డది. మేము పానాలతోనే అనుకున్నాం, బతికినాం.
మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ ఉన్నాడు కదా నుల్లా సారి అలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అక్కడున్న జనాలందరి కోసం ఒక పథకంకి శంకుస్థాపన చేసిండట. ముచ్చటేందో చూద్దాం పాలిగా. మరి గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు, ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 1,85,000 జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 42,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు, కానీ గ్రామాల పేరు మీద మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు 50,000 కోట్ల రూపాయల మిషన్ భగీరథ పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు 10 ఏళ్ళు విధ్వంసం చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ 2 ఉదాహరణలు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. వామ్మో వామ్మో, ఇంత జరిగినా కూడా బయటికి పొక్కనియకుండానే అట్లనే ఉండి వాళ్ళందరికీ చికిత్స చేపిస్తున్నారట. మరిగా సర్కారులే కదా ఇచ్చేది, ఎందుకు గట్ల కల్తీ ఆహారం పెట్టి పిల్లల జీవితాలు రోగాల పాలు చేస్తాన్రు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మళ్ళా ఏకంగా 60 మంది ఉన్నారట గాడ. బాలికల సర్కార్ హాస్టల్ అంటే ఎట్లుండాలనోలా మంచి మంచి సౌలతులతోటి ఆహారం పెట్టే విషయాల్లో కూడా ఫుల్ జాగ్రత్తలు తీసుకుంటా మంచిగా పోషకాహారం అయితే ఇవ్వాలి కదా. మళ్ళీ మీదకెళ్ళి పిల్లగాళ్ళందరికీ సర్కారులు వాళ్ళకి నెలకు సబ్బులు బుక్కులు బట్టలు కొన్ని జాగాలలో పైసలు ఇచ్చుకుంటా వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ఉంటారు కదా. కాకపోతే ఇక్కడ బాలికల హాస్టల్ కథ చాలా అధ్వానంగా ఉన్నదిలా. పాపం ఆడబిడ్డలు ఇల్లు జాగా అమ్మ నాన్న అందరినీ ఇడిచి ఇట్లా హాస్టల్లో ఉండి చదువుకుందామని వచ్చిన బాలికలకు చివరికి నిరాశ మిలుగబట్టే. పాపం వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే తీరేటివి కాదుల్లా. ఇక్కనే కాదు, చాలా జాగాలలో ఇట్లనే జరగబట్టే. అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక బయట చెప్తే ఏమవుతుందని వాళ్ళ దాంట్లో వాళ్ళే కుమిలి పోతున్నారు ఆడబిడ్డలు. అయితే అనంతపురం జిల్లా గుత్తి మండలం రాజాపూర్ ఊళ్ళే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ఉన్నదుల్లా. అయితే ఆ గురుకుల పాఠశాలలో పిల్లలందరికీ సరైన ఆహారం అందుతలేదంట. హాస్టల్ కూడా మొత్తం అధ్వానంగా తయారైందంట. ఎక్కడ పడితే అక్కడ చెత్తతోటి నిండి ఉన్నదంట ఈ హాస్టల్. అయితే అక్కడ ఉన్న పిల్లలందరూ హాస్టల్లో పెట్టిన అన్నం తిన్న తర్వాత వాళ్ళందరి పరిస్థితి విషమంగా మారిందంట. వాళ్ళు తిన్న కల్తీ ఆహారం కాస్త ఫుడ్ పాయిజన్గా మారి దాదాపు 60 మంది విద్యార్థులు వాంతులతోటి విరోచనాలతోటి కొట్టుమిట్టాడుతున్నారంట. అయితే సోమవారం పులిహోర అన్నం తిన్న తర్వాత అక్కడున్న ఆడపిల్లలందరికీ వాంతులు విరోచనాలు అయ్యి చాలా ఇబ్బంది పడ్డారంట. ఈ ముచ్చట బయటికి వస్తే హాస్టల్ యజమానికి సమస్యలు వచ్చి పడతాయని వైద్యం కూడా హాస్టల్ లోపలనే రహస్యంగా చెప్పిస్తున్నారంట. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఈ ముచ్చట తెలుసుకొని 40 మంది పిల్లలు వాళ్ళ ఇళ్ళలోకి తీసుకుపోయారు. ఇంకా కొంతమంది పిల్లగాళ్ళను హాస్టల్లోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. అయినా ఇట్లా చదువుకునే బాలికలను కంటికి రెప్పలాగా చూసుకోలే కానీ ఇట్లా కల్తీ ఆహారం పెట్టి పిల్లగాల పానాల మీదకి తెచ్చుడు ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు. ఈరోజు మనము ప్రస్తుతం ఇప్పుడు ప్రజాపురం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాము, స్కూల్. అదేవిధంగా ఈరోజు కొంతమంది పిల్లలు ఇక్కడ అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ తర్వాత మేము వచ్చి కొంతమంది పరీక్షలు చేయగా కొంతమంది కడుపు నొప్పి, వాంతులు, 2 టైమ్స్ మోషన్స్ అయినాయని చెప్పి మా దృష్టికి వస్తే మేము మార్నింగే వచ్చేసి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ స్ట్రెంత్లో జస్ట్ ఒక 20 to 20 మెంబర్స్ పిల్లలని మేము పరీక్ష చేశాము. వాళ్ళలో కొంతమందికి ఈ యొక్క డిసెంట్రీ అనగా ఈ యొక్క విరోచనాలు అంటే చీమ్ లాగా ప్లస్ ఇట్లా చీమ్ బేదులాగా కూడా ఉన్నాయి. ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు శానిటేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ హెడ్తో కూడా మాట్లాడి ఈ బాత్రూమ్స్, తర్వాత వాళ్ళ టాయిలెట్స్, వాళ్ళు ప్లేట్స్ వాష్ చేసుకునే ఏరియాస్ అన్నీ గమనించాము. సో ఎక్కడన్నా ఈ డ్రైన్స్ బ్లాక్ అయ్యి నీళ్ళు నిలబడి దానిల ద్వారా కూడా ఈ కంటామినేషన్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అది వెంటనే ఇమీడియట్గా క్లీన్ చేయించామని
అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం వాళ్ళకి కూడా చెప్తున్నాము. వానకాలం అయితే వచ్చింది కదా నువ్వులాయిగా, ఇక ఇంకో 2-3 డల్లులు పడుతూనే వాన నీళ్ళు నిలిచిపోతాయి. ఇక దానితోని మనకి ఇక దోమలు ఈగలు పెరిగి ఇక జనాలందరూ రోగాల పాలవుతారు. అయితే ఇప్పుడు జనాలందరూ తాగి పడేసిన కొబ్బరి బొండాలు ఉంటాయి కదా నుల్లా, వాటితోని మనకు నిల్వ ఉండి దోమలు పెరిగి మనకు చాలా రకాలైన రోగాలను తెప్పిస్తాయి. మరి కొబ్బరి బొండాల ముచ్చటేందో ఒకసారి చూద్దామా? మనం ఆరోగ్యంగా ఉండేటందుకు డాక్టర్ సార్ అయితే రోజుకో 2-3 కొబ్బరి బొండా నీళ్ళు అయితే తాగమంటారు కదా. మరి ఆ నీళ్ళు తాగినాక బొండాలు ఏం చేస్తారు? వాటిని అయితే పక్కకు పెడతారు కదా. ఆ బొండాలు ఇప్పుడు గుట్టలో ఒలిగి తయారయ్యి జనాల పానాలకే ప్రమాదం తెప్పిస్తున్నాయంట. అరే ఈయనేమో సోది ముచ్చట చెప్తున్నాయని కొట్టిపారే కుర్రి, ఇక అసలు ముచ్చట కూడా చెప్తుండే ఇన్నుర్రి. ఈ ముచ్చట కాకినాడ జిల్లాలో జరిగింది. అయితే మనం తాగి పారేసిన కొబ్బరి బొండాలను సరైన రీతిలో వినియోగించుకోకుండా వాటిని ఎట్లా పడితే అట్లనే పారేసేసరికి ఆ కొబ్బరి బొండాలని గుట్టలేక తయారైనాయి. ఇది వర్షాకాలం కాబట్టి ఆ కొబ్బరి బొండాలలో నీళ్ళు నిలిచిపోయి దోమలు పెరిగినందుకు ఇట్లాంటి జాగాల పక్క కాబట్టి అవి గుడ్లు పెట్టి పెద్దగా మనుషులను కొడితే మలేరియా, డెంగ్యూ, మెదడువాపు ఇట్లాంటివి అన్ని రోగాలు వస్తాయి. అందుకనే కార్పొరేషన్ స్థాయి అధికారులు అందరూ ఈ ముచ్చటను జర పట్టించుకోవాలి, లేకపోతే జనాలు అందరూ రోగాల బారిన పడతారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్న కొబ్బరి బొండాల గుట్టలను వెంటనే శుభ్రం చేపించి ఇంతంత బ్లీచింగ్ పౌడర్ చల్లిరనుకో సమాజంలో ఉన్న జనాలందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్లు. బీజేపీ గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ ఉన్నాడు కదా నుల్లా, గా సార్ అయితే షాకింగ్ కామెంట్లు చేసిందట. ఓల్డ్ సిటీ గడ్డ మడ్డర్లకు అడ్డా అని అన్నాడుల్లా. మరి సార్ గిట్ల ఎందుకు అన్నాడు, ఏం ముచ్చట మీద అన్నాడు, ఓసారి మనం కూడా చూద్దాం పాల్ని. హైదరాబాద్ గడ్డ మర్డర్లకి అడ్డా. ఇవాళ మనం చూస్తున్నాం ఈ ఒక్క నెల అంటే ఈ జూన్ నెలలో ఎన్ని మర్డర్లు అయినాయి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కానీ చుట్టుపక్కల ఏరియాలో కానీ. నైట్ పూట 2 గంటల వరకు, 3 గంటల వరకు, 4 గంటల వరకు, పొద్దుగాల వరకు షాప్లు ఓపెన్ పెడుతున్నారు, హోటల్ ఓపెన్ పెడుతున్నారు. దానికి కంట్రోల్ చేయడానికి మర్డర్లు ఎక్కువ కావద్దు, దానికి కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకొక వైపు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ కానీ పోలీసు వాళ్ళ పైన ఒత్తిడి తీసుకుని వస్తున్నారు, పోలీసు వాళ్ళకి తిడుతున్నారు. అది బయటకు వస్తలేదు కానీ తెలుస్తుంది కదా. ఎందుకు షాప్లు నువ్వు బంద్ చేపిస్తున్నావు, నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకో, లేకపోతే మేము ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఆ విధంగా కూడా బెదిరిస్తున్నారు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్. బౌన్సర్లు అంటే ఎట్లుండాలనుల్లా, పెద్ద పెద్ద లొల్లులైనా కోట్లాటలు జరిగే కాడ జనాలను ఇక వాళ్ళ ఓనర్లను రక్షించుకుంటా ఎవ్వలకి ఏం కాకుండా అందరిని కాపాడతారు కదా. ఇక మాకే కండలున్నాయని మేము ఏం చేసినా నడుస్తుందని అనుకుంటే నడవదు కదా. పాపం గా బుడ్డోడి తండ్రిని బౌన్సర్లు ఏం చేసినారు ఒకసారి చూడుండ్రి. ఈ ముచ్చట చూస్తుంటే నాకైతే బాధ కలిగిందిల్లా. ఎందుకంటే బలం ఉన్నదని ఎవరిని పడితే వాళ్ళని ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. అక్కడ ఉన్న పసిపిల్లగాడు కూడా కింద పడ్డాడు. పాపం వాళ్ళు చేసిన పనికి అసలు ముచ్చట ఏంటంటే మన హైదరాబాద్లో షేక్పేట ఉన్నది కదా నుల్లా, ఆడ జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ దగ్గర ఒక ఆయన భార్య పరీక్ష కోసం వచ్చి పరీక్ష రాస్తుంటే వాళ్ళ భర్త వాళ్ళ కొడుకుని తీసుకుని అక్కడ ఉన్న వరండాలో ఆడిస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న కొంతమంది బౌన్సర్లు ఆ వ్యక్తిని బయటికి పోమని నూకేసుడుతోటే చేతిలో ఉన్న పిల్లగాడు కాస్త కింద పడిపోయాడు. ఆ బౌన్సర్లు అందరు కలిసి ఆ వ్యక్తి మీద దాడికి దిగిర్రు. అయినా పాపం కదా, ఆ మనిషి ఏమైనా కావాలని చేస్తున్నాడా? వాళ్ళ భార్య ఎగ్జామ్ సెంటర్లు ఉంటే వాళ్ళ పిల్లగాడిని అయితే ఆడిస్తున్నాడు. ఇట్లా ఆడిచ్చుడు కూడా తప్పేనా? మరి బలం ఉన్నది కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఇట్లా అనకుర్రి అని ఈ వీడియో చూసిన జనాలందరూ అనబట్టే. ఏంది మా తమ్ముడు గట్ల డాన్సులు చేయబట్టే? ఓర్ వారి గట్ల డాన్సులు చేస్తున్నావేంద్రా? ఏదైనా పెళ్లికి ఇట్లా పోయినవారా? ఏ ఊకో అక్క, పెళ్లి కాదు గిల్లి కాదు. ఇలా మన ప్రభాస్ సార్ సినిమా రిలీజ్ అయింది కదా, ఆ సినిమాకు అయితే పొట్టుగా జనాలందరూ వచ్చిరాక ఉష్కే పోతే రాలనంత జనం. అబ్బాబ్బాబ్బాబ్బా ఇంతమంది జనం అక్క. ఇక ఇది ప్యాన్ వరల్డ్ మూవీ అట కదా, ఇక అందుకనే ఫుల్ మంది జనం వచ్చిర్రు. ఇగో ఈ సినిమాను అయితే మస్తుగా నడిచింది అక్క. ఇక అక్కడ ఒక కారు ఉన్నది కదా, ఆ కారు అయితే జుమ్ 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 అనుకుంటా మస్తు పోతాను ఇక సైన్మల. అబ్బా మస్తు చాలు ఉన్నావురా నీ మెంటల్ మొక్కపోడా. నిన్ననేమో నాకు టికెట్లు దొరుకుతలేవంటివి, ఇవాళ సినిమా పోయినావు నన్ను వదిలిపెట్టిగా.
ఏ ఊకో అక్క, నా ముఖానికి ఎవడన్నా టికెట్ ఇస్తాడా? నాకు టికెటే లేదు. మా దోస్తుగాడు ఉండే కదా, ఇంకా చంద్రిగానికి, అరే చంద్రిగా నీకు దండం పెడతారా, నాకు ఒక టికెట్ తీరా, నేను కూడా వస్తారా అని అంటే ఆ చంద్రిగాడు అయితే టికెట్ తీసిండక్క. ఇక సందుల సడేమి లెక్క నేను ఆయన వెనుక పోయినా. నీ సంగతి చెప్తా, తర్వాత చెప్తా గానీ ఇక సినిమా ముచ్చట్లు ఏందో చెప్పు నాకు ముందు. ఇగో అక్క, ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇక కేక్ వస్తే కేక్ అభ్య, ఎందుకంటే గంత మంచుకున్నదక్క. ఈ జగంలా కనీ విని ఎరగని రీతిలో తీసిరుగా సినిమాను. ఇక ప్రభాస్ సార్ అయితే సూపర్ యాక్టింగ్ అంటే సూపర్ యాక్టింగ్ చేసిండక్క. ఇక ఈ సినిమా మహాభారతానికి సంబంధించింది అక్కో. ఇక దీంట్లో ప్రతి ఒక్క సీన్ అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా ధమాక్ మొత్తం పోవాలి చూసేటోళ్ళకు. ఇక ఈ సినిమాలో మన ఆర్పిట్ అందగాడు ప్రభాస్ సారు, ఇక గట్లనే మన కమల్ హాసన్ సారు ఇక దశావతారం సినిమాలో ఎట్లనైతే యాక్టింగ్ చేసిండో ఇక గిన్నెలో కూడా సేమ్ గట్లనే చేసిండక్క. ఇక మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ సార్ ఉన్నాడు కదా, ఇక అమితాబ్ బచ్చన్ సార్ అయితే ఆయన వేషము, ఆయన కట్టు, ఆయన బొట్టు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా చూసేటోళ్ళకైతే మతి పోవాలనుకో రాదు. ఇక దీంట్లో కారు గురించి చెప్పుకోవాలనక్క. ఇక కారు కోసం అయితే సినిమాను అయితే బొచ్చన మంది చూసిర్రు అనుకోవాలి. ఇక కారు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిందక్క ఈ సినిమాలా. అబ్బా నువ్వు అయితే నాకు చెప్తా ఉంటే అయితే నాకు కూడా సినిమా చూడాలనిపిస్తుంది. ఇక నేను టికెట్ బుక్ చేసుకొని సినిమా చూడడానికి పోతా. ఇక సరే తీతమ్మే, నువ్వైతే మంచిగా సినిమా చూసినావు. ఇక నేను కూడా టికెట్ బుక్ చేసుకుని అయితే నేను కూడా పోతావు. నువ్వు కూడా నా కోసం టికెట్ చూడు, సరేనా? ఇక సరే అక్క, 7 వగ్గంత ఇయ్యి. ఇక నేను కూడా నీకోసం అష్ట కష్టాలు బట్టి టికెట్ అయితే బుక్ చేస్తా. ఇక రేపు మన ఇద్దరం కూడా పోయి మళ్ళీ సినిమా చూద్దాం అక్క. ఇక సినిమా ముచ్చట్టు మన ఆఫీసులో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి కదా, మరి మనం కూడా చూసిన రావుల్లా. ఇక మా తమ్ముడు అయితే నన్ను మోసం చేసి అయితే సినిమాకి అయితే పోయిండు. ఇక గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు మళ్ళీ కొత్త ముచ్చటతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.